అందరికీ నమస్కారం. నా పేరు ఇక్షిత. నా పేరు ఆరాధ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక అక్క ఒక చెల్లి. ఈ రోజు మనం 13వ ఇంకా 14వ శ్లోకాలు నేర్చుకుందాం. 13వ శ్లోకం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రకరుణ ఏవ చ నిర్మమో నిరహంకారా సమదుఃఖ సుఖక్షమి. 14వ శ్లోకం. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయా మయి అర్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియా. అమ్మ దీని అర్థం చెప్పవా? స్టోరీ కూడా. తప్పకుండా ఆరాధ్య. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. మనందరికీ కొన్ని ఇష్టాలుంటాయి. ఇష్టమైన పువ్వు, చెట్టు, జంతువు, పక్షి ఇలా. అయితే వీటన్నిటినీ సృష్టించింది ఆ పరమాత్ముడే. అన్నిటిలోనూ ఆ పరమాత్మే ఉంది. మరి మనలో కూడా పరమాత్మే ఉంది కదా? అవును. అందుకే ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఎవరైతే ఎలాంటి భేదభావం చూపకుండా అన్ని ప్రాణులను సమానంగా ప్రేమిస్తారో, జాలి ఇంకా స్నేహభావం చూపిస్తారో, ఎవరైతే నేను అనే అహంకారం, మమత లేకుండా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకలాగే స్పందిస్తారో అలాంటి వారు నాకు ప్రియులు, అంటే ఇష్టం అని చెప్తారు. ఇక 14వ శ్లోకంలో సంతుష్ట సతతం యోగి యతాత్మ దృఢ నిశ్చయ మై అర్పిత మనోబుద్ధిర్ యోమద్భక్త సమే ప్రియ. ఎవరైతే తనకి ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ ఒక యోగిలాగా బలమైన సంకల్పంతో నా పట్ల భక్తితో ఉంటూ తన మనసుని బుద్ధిని నాకే అర్పిస్తారో అలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం అని చెప్తారు. ఇప్పుడు ఈ 2 శ్లోకాల అర్థం వివరించే ఒక కథ చెప్తాను, వింటారుగా. అనగనగా ఒక రాజు ఉండేవారు. ఆ రాజుకి గొప్ప దాతగా పేరుంది. ఆయన చాలా దయాగుణం కలిగిన చక్రవర్తి. ఇతడు ఉషీనారుడు అనే మహారాజు కుమారుడు. ఆయనే శిబి చక్రవర్తి. ఒకసారి శిబి చక్రవర్తి భృగుతుంగ పర్వతం మీద ఒక యజ్ఞం తలపెట్టారు. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి వచ్చారు. అందరికీ చక్కగా స్వాగతం పలికారు శిబి చక్రవర్తి. అందరినీ ఎంతో గొప్పగా మంచి మంచి కానుకలతో సత్కరించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ప్రేమగా పలకరించారు శిబి. యజ్ఞం మొదలైంది. వేదమంత్రాలతో ఆ ప్రదేశమంతా పునీతమైంది. అయితే సరిగ్గా అప్పుడే శిబి చక్రవర్తి వడిలో ఒక పావురం వాలింది. అది చూసి అంతా కంగారు పడ్డారు. కానీ శిబి ఆ పావురాన్ని ప్రేమగా చేతులతో నిమురుతూ, ఏమైంది పావురమా అని అడిగారు. ఆ పావురం భయంతో వణికిపోతూ, నన్ను కాపాడండి మహారాజా, ఆ డేగ నన్ను చంపి తినాలని ఇటే వస్తుంది అంది. ఆ పావురం దీనావస్థ చూసి శిబి, నీకేం భయం లేదు, నేను నిన్ను కాపాడుతాను అని అభయమిచ్చారు. అంతలో ఒక డేగ అక్కడికి వచ్చి రాజుగారి ముందు కూర్చుని పావురానికేసి కొరకొరా చూసింది. శిబి ఆ పావురాన్ని దగ్గరగా తీసుకున్నాడు. అప్పుడు ఆ డేగ, మహారాజా, ఈ పావురం నా ఆహారం. చాలాసేపటి నుంచి నేను ఆకలితో ఉన్నాను, దయచేసి దానిని నాకు వదిలిపెట్టండి అంది. దానికి శిబి, ఈ పావురం నా శరణు కోరింది కాబట్టి దానిని కాపాడడం నా ధర్మం, నువ్వు మరో ఆహారం వెతుక్కో అని అన్నారు. మీరు ధర్మప్రభువులు అని నాకు తెలుసు, కానీ నా నోటి దాకా వచ్చిన ఆహారం లాక్కోవడం కూడా ధర్మం కాదు కదా రాజా అని డేగ అంది. సరే అయితే నీ ఆకలి తీర్చడం కోసం నా శరీరంలోంచి ఈ పావురమంత మాంసం కోసి ఇస్తాను, తీసుకో అని అప్పటికప్పుడు ఒక కత్తి ఇంకా త్రాసు తెప్పించారు మహారాజు. త్రాసులో ఒకవైపు పావురాన్ని కూర్చోపెట్టారు.
సిబి తన చేయిని కోసి ఆ త్రాసులో వేశారు. కానీ అది తూగలేదు. సరే అని తన తొడ కోసి అందులో వేశారు. అయినా తూగలేదు. అలా ఎంత మాంసం వేసినా సరిపోలేదు. ప్రజలు ఇదంతా చూడలేక కళ్ళు మూసుకున్నారు. కానీ సిబి ముఖంలో ఎలాంటి బాధను కనపడనీయకుండా చిరునవ్వుతో మరికొంత మాంసాన్ని ఆ త్రాసులో వేశారు. కానీ ఏ ఫలితమూ లేదు. ఆఖరికి తానే వెళ్ళి ఆ త్రాసులో కూర్చున్నారు. ఈ పావురానికి బదులుగా నన్ను తిను అన్నారు. అప్పుడు ఆ పావురం అగ్నిదేవుడిగా ఇంకా డేగ ఇంద్రునిగా ప్రత్యక్షమయ్యారు. ఇంద్రుడు, రాజా, ఇంతటి గొప్ప దానగుణం నేనెక్కడా చూడలేదు. నిన్ను పరీక్షించడానికే మేము ఇదంతా చేశాం అని ఆయనకు మళ్ళీ మామూలు రూపం ప్రసాదించి వెళ్ళిపోయారు. ఇప్పుడు రెండు శ్లోకాలు మరొకసారి రక్షతి రక్షితః అద్వేష్టా సర్వభూతానాం మైత్రకరుణ ఏవ చ నిర్మమో నిరహంకారా సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి ఏతాత్మా దృఢ నిశ్చయాత్ మయ్యర్పిత మనో బుద్ధిర్యో మద్భక్త సమే ప్రియా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్